ఈరోజు మనము స్పైసీగా ఉండే బిర్యానీ చూద్దామా? ఏంటక్కో వాయిస్ ఇచ్చేదెవరు అనుకుంటున్నారా? వాయిస్ ఇచ్చేది కూడా నేనే. కానీ బాగా జలుబయింది. వాయిస్ మొత్తం పోయింది. సరే కానీ వీడియోలోకి వెళ్దామా? వాయిస్ గురించి వదిలేద్దాం. ఈ వీడియో అయితే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ఏమీ కూరగాయలు లేవండి. ఇంకా నోరైతే ఏదైనా స్పైసీగా తినాలనుంది. ఏం చేద్దామా అని చూస్తే ఇంట్లో కొంచెం పుదీనా ఉంది. ఒక క్యారెటు, ఒక ఆలు, ఇంకా ఆనియన్స్ అయితే ఉంటాయి కదా! ఉన్నాయి. పచ్చిమిర్చీలు ఉన్నాయి 2, 3. ఇంక దాంతో ఏం చేద్దామా అని చూశాను. రాగానే మా హస్బెండ్‌తో అయితే ఇంట్లో కూరగాయలేమీ లేవని చెప్పాను. చెప్పి నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా పుదీనా పులావ్ అయితే చేశాను. చేసి మా హస్బెండ్ అయితే పడుకున్నాడు. పడుకొని లేసి ఫ్రెష్ అయ్యేలోపు నేను పుదీనా పులావ్ చేసి పెట్టేసరికి మా హస్బెండ్ అయితే "కూరగాయలు లేవన్నావు ఇంత బాగా పులావ్ చేశావు" అని నవ్వుతూ ఉన్నాడు. ఇంకింత బాగా చేసావంటే మనం ఆగుతామా? తాటి చెట్టు ఎక్కేస్తాం కదా! ఇంకేంటో వీడియోలోకెళ్దాం. పులావ్ కోసం ఇంట్లో ఉన్న పుదీనా తెంపి పెట్టేసుకున్నాను. ఆనియన్, క్యారెటు, ఆలు కట్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక 2 గ్లాసుల బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసి, ఒక ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఆయిల్ ఏసి, ఇంక అవన్నీ బాగా మంచి గరం మసాలాలయితే ఫుల్‌గా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అన్నీ, క్యారెట్ అన్నీ ఏసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, అల్లం వెల్లి పేస్ట్, ఇంకా దానికోసము పచ్చిమిర్చి అవన్నీ ఏసి పేస్ట్ చేశాను. చేసి ఇంకా పేస్ట్ అయితే ఇవి ఇంకా క్యారెట్ అవి ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత అది మంచిగా మగ్గిందన్నప్పుడు అందులో రైస్ కూడా వేసి ఆ వాటర్ అందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు పెట్టేసి నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను అని చెప్పాను కదా! 2 గ్లాసుల రైస్‌కి 3 గ్లాసుల వాటర్ పోసాను. పోసిన తర్వాత అది ఉడుకుతుంది అన్నప్పుడు దాంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసి ఇంకా అది కలిపేసి పొయ్యి సిమ్‌లో పెట్టి మూత టైట్‌గా పెట్టి దానిపైన బరువు పెట్టేశాను. ఇంకా ఒక టమాటా కూడా వేశానండి. చెప్పలేదు మళ్ళా చెప్పలేదనకండి. ఇంకా మా హస్బెండ్‌కైతే లేపినాక పెడితే పెరుగు తెప్పించాను బయట నుంచి పిల్లలతో. మా హస్బెండ్‌కి పెడితే మా హస్బెండు చాలా బావుందని చెప్పేసరికి నాకు చూడాలి ఎంత హ్యాపీ